హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది తొలి ఏకాదశి రోజు తీశాను వీడియో. సో అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్గానే అయ్యింది. మార్నింగ్ నేనే వేసాను ముగ్గు, అందుకే మీకు చూపిస్తున్నాను. సో తీద్దాము అనుకున్నాను వీడియో, బట్ ఆ రోజు ఫెస్టివల్ కదా, తీయలేకపోయాను. సో మా మమ్మీ టెంపుల్కి వెళ్దామంది. సో అక్కడ బోనాలు అవుతుంది అక్కడ. ఈరోజు ఫస్ట్ బోనము వాళ్ళే సమర్పిస్తారనమాట. ఈ గుళ్ళో బీరన్న గుడి అని ఉంటుంది. పక్కన ఆంటీ వెళ్దాము అని అంటే ఆంటీ మమ్మీ నేను వెళ్ళాము ముగ్గురము. సో అప్పటికి వస్తున్నారు. ఈవినింగ్ ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట. సో మార్నింగే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వద్దాము, ఫెస్టివల్ రోజు కదా అని చెప్పేసి వచ్చాము. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని లోపల కొబ్బరికాయలు కొట్టొద్దన్నారు. సో బయటకు వచ్చి ఇక్కడ రావి చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నాం అన్నమాట. సో ఆల్రెడీ నేను కొట్టేశాను, నన్ను ఎవరు అక్కడ వీడియో తీయరు కదా, సో అందుకే నేను మా మమ్మీ కొడుతుంటే చూపిస్తున్నాను. ఈవినింగ్ ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం కూడా అక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. నేను ఇక్కడికి ఫస్ట్గానే వచ్చాను, కానీ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ అంటేనే కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, సో కొంచెం మంచిగా అనిపించింది ఫెస్టివల్ రోజు వెళ్ళినందుకు. సో ఇక్కడ స్వయంభుగా వెలిసారన్నమాట వీరన్న గుడి. సో ఇక్కడ అదే ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ ఈవినింగ్ కోసము. సో క్రౌడ్ ఎక్కువగానే వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈవినింగ్ ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందంట. సో మేము మార్నింగే వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్తున్నాము. సో ఇంటి దగ్గర చిన్న బాబు ఉన్నాడు కదా, సో తను పడుకున్నాడు నేను వచ్చేటప్పుడు. సో లేసాడేమోనని నేను వెళ్తున్నాను తొందరగా. మమ్మీ ఆంటీ కిందనే ఉన్నారు. సో ఇద్దరు కలిస్తే ఇక ముచ్చట్లే ఉంటాయి కదా, సో వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను పైకి వెళ్ళాను. సో బాబు లేసాడు, ఏం ఏడవలేదంట. సో ఏడిస్తే నేను కాల్ చేయమని చెప్పాను. సో ఏం ఏడవట్లేదు, టీవీ పెట్టారంట. సో నేను వెళ్ళాను కదా, కొంచెం టీవీ ఉంటే ఏడవలని చెప్పేసి టీవీ పెట్టేశారు. సో ఇలా వీడు ఆడుకుంటున్నాడు. మమ్మీ వాళ్ళకి ఒక చిన్న డాగ్ ఉంటుంది అన్నమాట. సో అది చైన్ ఊడిపోయిందంట, ఇది ఎటు వెళ్ళింది, అన్నం చూపిస్తే వస్తుందని చెప్పేసి మా మమ్మీ కిందికి వెళ్ళి అన్నం పెట్టేసింది. సో ఈ ఆఫ్టర్నూన్ అయింది కదా, మా వారు ఇట్లా సర్వపిండి పెట్టమని చెప్పారు. మా మమ్మీ చాలా బాగా పెడుతుంది, పల్చగా పెడుతుంది. సో అవే ప్రిపేర్ చేస్తుంది. సో దానికి కొద్దిగా బియ్య పిండి తీసుకొని కొత్తిమీర, కరివేపాకు, అందులోకి నువ్వులు కూడా వేస్తే టేస్ట్ ఉంటుందంట. సో అదే అడుగుతున్నాను, నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. నేను ప్రిపేర్ చేశాను కానీ కొద్దిగా మందంగా వస్తుంది నేను ప్రిపేర్ చేస్తే. మమ్మీ పలచగా బాగా పెడుతుంది. సో ఇలాగూ ఈరోజు తొలి ఏకాదశి రోజు ముగ్గురు పెట్టాలంటారంట. కొద్దిగా ఫస్ట్ గ్యారెలు వేసేసి తర్వాత సర్వపిండి పెడదామని చెప్పేసి అనుకుంది. సో దానికోసమే గ్యారెల కోసము ఒక 4-5 చేసేసి తర్వాత సర్వపిండి పెడదాములే అని కలుపుతుంది పిండి. సో ఈ రోజు నుంచే ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయంట, తొలి ఏకాదశి రోజు. సో అందుకే మొక్కుడు పెట్టాలని చెప్పేసి అంటారంట. సో దానికోసమే ఉంది, మిషన్ ఉంది, అట్లా అప్పాలు చేసే మిషన్ ఉంది. కాకపోతే ఇంకా మళ్ళీ అవన్నీ ఎందుకు తోమడం అని చెప్పేసి మా మమ్మీ ఇలా కవర్ మీనే ప్రెస్ చేస్తుంది. సో తను వేస్తుంటే నేను కాల్చాను. ఒక 4-5 అలా చేసిన తర్వాత సర్వపిండి పెట్టేద్దామని చెప్పేసి ఇలా కొంచెం కుదరలేదని చెప్పేసి ఇట్లా పేపర్ ఫోల్డ్ చేసేసి అలా గ్లాస్తో ఒత్తేసింది అన్నమాట. దాని తర్వాత సర్వపిండి చేసుకుందామని ఇలా రౌండ్గా చేసేసి గిన్నెలో వేసి అలా ప్రెస్ చేస్తూ ఉంటారు గుండ్రంగా. సో ఇది మా మమ్మీ మా డాడీ ఊరికే తింటాడన్నమాట. సర్వపిండి ఊరికే చేయమంటాడు. సో దానికోసం మా మమ్మీ ఒక కడాయి తీసుకుంది. ఇలా పెద్దగా కడాయి ఉంటే ఒక 2 టైమ్స్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చిన్నగా ఉంటే కొద్దిగా ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది కదా. సో ఇది చాలా రోజులు అవుతుంది తీసుకొని. సో మేము ఎక్కువనే తింటాము సర్వపిండి. సో ఇలా ప్రిపేర్ చేసేసుకొని దాని మీద లిడ్ పెట్టేసి కింద బేస్ మొత్తము కాల్చుకోవాలి. ఫస్ట్ బేస్ అంతా కాలిన తర్వాత సైడ్లకి ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా ఈ సర్వపిండిని కొన్ని ప్లేస్లలో తపాల చెక్క అని కూడా అంటారు, గిన్నెప్ప అంటారు, ఇంకా చాలా చాలా పేర్లు ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం ఇదే ఉంటుంది. సో ఇలా పల్చగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా మందగా అయితే లోపడంతా పిండి పిండి ఉండి కొంచెం స్టమక్ అప్సెట్ అవుతుంది. సో పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంచిగా కాల్ చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా రిమైనింగ్ అలా అన్నీ మా మమ్మీ చేస్తుంది, నేను వీడియో తీశాను.
అందులో సగం తింటాడు, కానీ కావాలి అని అంటాడు కదా, ఇక చేసాము. సో ఈవినింగ్ మా చిన్న బాబుది బర్త్డే వస్తుంది, కొద్దిగా షాపింగ్ చేయాలి కదా, షాపింగ్ కోసము వెళ్ళాము. కిడ్స్ స్టోర్ అన్నమాట. కిడ్స్ వాళ్ళు డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, సో తీసుకుందామని వెళ్ళాము. అలాగే మా పెద్ద బాబుకి కూడా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి డ్రెస్సెస్ తీసుకోలేదు. సో చూస్తున్నాము, డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి. సో డైలీ వేర్ పర్పస్ తీసుకోవచ్చు కదా, అలాగే కొద్దిగా గ్రాండ్గా ఉన్నాయి కూడా తీసుకుందాము, వాడికి బర్త్డే వస్తుంది కదా. సో ఇలా లేడీస్ డ్రెస్సెస్ చూసినప్పుడు ఇంకా కొంచెం బాధ అనిపిస్తుంది. వీళ్ళకి చాలా కలెక్షన్ ఉంటుంది, అబ్బాయిలకు అంత కలెక్షన్ ఉండదేమో అనిపిస్తుంది నాకు. బేబీ గర్ల్స్ కంటే మనం తీసుకుంటాం కదా, సో బాయ్స్కి కొద్దిగా వాళ్ళ డాడీయే ఎక్కువ తీసుకుంటారనమాట. సో తను సెలెక్ట్ చేస్తున్నారు. తను సెలెక్ట్ చేసిన తర్వాత నేను అందులో నుంచి ఏదైనా సార్ట్ అవుట్ చేద్దామని చెప్పేసి నేను సైడ్గా ఉన్నాను. సో ఇలా ప్యాంట్స్, డైలీ వేర్ ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసాము. పెద్ద బాబుది అయిపోయింది, చిన్న బాబు కోసము తీసుకుంటున్నాము. సో వాడికి కూడా డైలీ వేర్ పర్పస్ లేవు. సో కొన్ని పేర్స్ అయితే సెలెక్ట్ చేసాము. వాటికి ప్యాంట్స్ కూడా సెలెక్ట్ చేసాము. సో షర్ట్స్ ప్యాంట్స్ మ్యాచ్ అవుతుందా లేదా అని కొన్ని చూసుకున్నాము. సో ఇక్కడవి గ్రాండ్వి అంతగా ఏమనిపించలేదు, బట్ డైలీ వేర్ అయితే బాగున్నాయి. షాప్లో కూడా మంచిగా పేషెన్సీతో చూపించారు. సో బాగానే ఉంది. గ్రాండ్వి మళ్ళీ మనం వేరే ఏదైనా షాప్లోకి వెళ్ళినప్పుడు తీసుకుందామని చెప్పేసి డైలీ వేర్ పర్పస్ అయితే చూసాము. సో బిల్లింగ్కి వచ్చేసాము. అంత ముందు వరకు బాగానే షాపింగ్ చేస్తాము, బిల్లింగ్కి వచ్చేసరికి కొద్దిగా అనిపిస్తుంది కదా. బిల్ వేసాక కూడా ఒకటి సెలెక్ట్ చేశారు, సో అది కూడా మళ్ళీ బిల్ వేయించాము. సో షాపింగ్ అంతా అయిపోయింది. సో ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇక్కడ ఒకసారి మీకు బిల్ చూపిస్తున్నాను, అంత క్లారిటీగా కనిపించలేదు, బట్ బిల్ బాగానే అయింది. సో ఇలా ఇంటికి వెళ్తున్నాము. అలాగే మా పెద్ద బాబు ఇంటి దగ్గరే చెప్పాడనమాట, వాడిని ఇంటి దగ్గరే ఉంచాము మళ్ళీ. సో ఇంటి దగ్గరే ఉన్నందుకు ఏదన్నా ఒకటి తీసుకెళ్దామని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసుకెళ్తున్నాము. చెప్పాడు ఐస్ క్రీమ్ తీసుకురమ్మని, సో ఎలాగూ చెప్పాడు కదా అని చెప్పేసి చూస్తున్నాము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, బాల్ షేప్ లాగా. సో ఇది చూసాము. ఇంకా కొన్ని చూసామన్నమాట, ఏది తీసుకుందామని చెప్పేసి, ఏ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి చూసాము. సో ఇలా చిన్నవి తీసుకునే బదులు ఒకటి పెద్ద తీసుకుంటే అందరం తినొచ్చు కదా కొద్దిగా అని చెప్పేసి ఇవి సెలెక్ట్ చేసాము. చాక్లెట్ ఫ్లేవర్ బాగుంది, ఆల్రెడీ తినేసాం కదా, సో అందుకే చెప్తున్నాను, బాగుంది ఫ్లేవర్. సో ఇక్కడ కేక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి షాప్లో. బర్త్డే వస్తుంది కదా, సో ఎలా ఉంటుంది, కేజీకి ఎంత పడుతుందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నాము. ముందే ఏమన్నా ఆర్డర్ ఇవ్వాలా అని చెప్పేసి అడుగుతున్నాము షాప్ అతన్ని. సో అవసరం లేదు అని చెప్పేశాడు, ఏ రోజు వచ్చినా అవైలబుల్గానే ఉంటాయి మీకు అని చెప్పేసి చెప్పాడు. సో 30 minutes వరకు కూడా అవి ఏం కరగవని కూడా చెప్పేశాడు. సో చూస్తున్నాము, పక్కన గీ కూడా కనిపించింది, అది కూడా తీసుకున్నాము. సో ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నామని చెప్పేసి చూపిస్తున్నాము. అలాగే ఫిట్టింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇవ్వచ్చు కదా, ఆల్రెడీ అడిగేసాము షాప్లో, ఏమైనా ఫిట్టింగ్ ఇష్యూ ఉంటే నెక్స్ట్ డే తీసుకురమ్మని చెప్పారనమాట. సో అన్ని షాపింగ్ చేసినందుకు చిన్న బ్యాగ్ ఇచ్చిల్లనమాట. సో ఇవి అన్నీ ఫిట్టింగ్ ఇష్యూ ఉందన్నమాట, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేసి మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ 8:30 అట్లా అవుతుంది. సో మా బాబుకి వేసాను కదా, కొద్దిగా టైట్గా అనిపించింది, బట్ పర్లేదు. 8:30 అట్లా అవుతుంది. ఇక డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాము. అలా టీవీ చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మనం తీసుకొచ్చాము కదా ఐస్ క్రీము, అది కూడా తినేసాము. సో మా మమ్మీ మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఐస్ క్రీమ్ని కూడా దండం పెట్టుకొని తింటుంది. ఆల్రెడీ షాప్లో అడిగేసాము మేము, ఏమన్నా నాన్ వెజ్ లైక్ ఎగ్ లాంటిది ఏమన్నా కలుస్తుందా అని చెప్పేసి, లేదు అని చెప్పాడు, అందుకే తినమని చెప్తే తను తింటుంది. సో అందరం తినేసాము. తినేసిన తర్వాత కొద్దిగా వాకింగ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి బయట అలా వాకింగ్కి వెళ్ళాము. అలా వాకింగ్ చేసాము. సో నేను మళ్ళీ ఎటన్నా వెళ్ళానని చెప్పేసి మా చిన్న బాబు ఏడుస్తున్నాడు అనమాట, చూడండి ఎలా ఏడుస్తున్నాడో. సో వాడిని ఎత్తుకొని అలా కొంచెం ప్యాంపర్ చేస్తే సో ఊరుకున్నాడు. ఈ వీడియోకి ఇంతే, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.